వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఇటీవలే ఓ చిత్రం సెట్స్ పైకి వెళ్ళిన సంగతి మన అందరికీ తెలుసు కదా. అయితే ఆ ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? దానికన్నా ముందు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విషయం ఏంటో వెంటనే తెలిసిపోతుంది. ఇక మ్యాటర్లోకి వెళ్తే, చిరంజీవి గారి న్యూ మూవీ దసరా సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన సంగతి మన అందరికీ తెలుసు. ఈ మూవీ సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలోనూ వస్తుంది. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారట. మరి ఈ మూవీలో విలన్ పాత్ర కోసం రానాని తీసుకున్నారట. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ పరిశీలనలో ఉందని, కీరవాణి సంగీతం అందిస్తున్నారని ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి ఈ మూవీతో చిరంజీవిని సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడు వశిష్ఠ. అయితే ఈ మూవీ జగదీక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్గా ఉండబోతుందని వార్తలు చాలా బలంగానూ వినిపిస్తున్నాయి. డైరెక్టర్ వశిష్ఠ సినిమా గురించి క్లారిటీ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇక మెగాస్టార్తో చేయబోయే ప్రాజెక్టుకు ఏ సినిమాకి సంబంధం లేదని, ఇది కంప్లీట్గా ఫ్రెష్ స్క్రిప్ట్ అని చెప్పారు. మరి 100% సినిమా ఆయన స్టైల్లోనే ఉంటుందట. అదే సమయంలో నేను అనుకున్న జోనర్లో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు. అండ్ చిరంజీవి గారితో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది కదా. మరి అలాంటి అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? అలాంటి అవకాశం నాకు వచ్చింది. నాకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు ఎలాంటి సినిమా చేద్దాము అని అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఐడియాను ఆయనతో షేర్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది అంటూ ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పారు. అండ్ ఫాస్ట్గా షూటింగ్ ఫినిష్ చేయాలి అనుకుంటున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత సంస్థ యూవీ క్రియేషన్ పతాకంపై వంశీ ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారట. అండ్ ఈ మూవీలో ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఇక చూసుకున్నట్టయితే సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టిని తీసుకుంటున్నారు అనే న్యూస్ కూడా వచ్చింది. కానీ అది నిజం కాదు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్లో త్రిష పేరు చాలా బలంగానూ వినిపిస్తుంది. చాలా రోజుల నుంచి టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వాలని త్రిష ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉంది. మరి విశ్వంభర మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.